సలేశ్వరం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆల్రెడీ చూడండి బయట లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన వాళ్ళు అయితే ఘోరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి మట్టి దుమ్ము మామూలుగా లేదు, ఎర్ర మట్టి మొత్తం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సేఫ్ సైడ్ మీరు గ్లాసెస్ హెల్మెట్ అయితే పక్కా పెట్టుకొని వెళ్ళండి. వాళ్ళందరూ ఇప్పుడు లోపలికి చలివేంద్రం ఇది ఎంట్రన్స్. చలివేంద్రానికి వెళ్ళడానికి ఇది ట్రాఫిక్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఫస్ట్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఈ నుంచి ఇట్లా లోపలికి వెళ్ళి ఈ నుంచి మనకి జాతర స్టార్ట్ అవుతుంది. ఈ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అండి, పార్కింగ్ టికెట్. ఇది ఆఫ్టర్ బిఫోర్ మళ్ళీ లోపల వేయించినాక ఉంటుంది. తెల్లగా ఉన్నాయి ఇప్పుడు మొగాలు తెల్లగా ఉన్నాయి ఇప్పుడు. చూడు మొగాలు మొత్తం తెల్లగా ఉన్నాయి ఇప్పుడు. ఇది అద్భుతమైన గెటప్లు మన నెక్స్ట్. ఇది ఆఫ్టర్ నెక్స్ట్ మన బయటకు వచ్చిన తర్వాత గిట్లుంటది. అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్ దారి ముందు ఇక్కడైతే మనకు అంబులెన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎన్ని ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే కూడా. ఇది సలేశ్వరం మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. మనమైతే మ్యాక్సిమం మనకి 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే 5 కిలోమీటర్స్ అయితే మనకు వెహికల్ వెళ్తుంది. 5 కిలోమీటర్స్ తర్వాత వెహికల్ అనేది వెళ్ళదనమాట. మనం 5 కిలోమీటర్స్ దగ్గర వెహికల్ స్టాప్ చేసేసుకొని అక్కడ ఏనో దగ్గర మనం పార్క్ చేసేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా 5 కిలోమీటర్స్ మనకు వాకింగ్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ వచ్చేసి నార్మల్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ వచ్చేసి మీకు కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకు అది అనేది అర్థం కాదు. మీకు ఇన్స్టాగ్రామ్లో చూసినంత ఈజీగా అయితే మాత్రం ఇక్కడ పక్క అయితే ఉండదు. చాలా కష్టం ఉంటుంది, చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. వీలైనంత దగ్గరికి పోయి పెట్టుకోవాలి. ఇక తర్వాత అంతే కట్టుకోవాలి. పార్కింగ్ చేస్తారు ఏడ పడతా అంటే పార్కింగ్ అంతే. పైలట్ లేదు బయటగా. అన్నా దబాయించు కొట్టు. బ్రో ఆగు బ్రో. ఏం చేస్తావు బ్రో నన్ను? ఆటో అన్నా పోనీ, ఆటో అన్నా వద్దా బాయ్. అన్నా నువ్వు వస్తున్నావు కదా? వస్తున్నావా? అదే అర్థం కాకుండా మీరు మేము ఇప్పుడే వస్తున్నాం. ఒక బండి దింపడానికి వాడికి ఇంత సేపు. ఓరే అమ్మ, నేనైతే గాలి లేక వదిలేస్తున్నా. వచ్చిందయ్యో ప్లేసు. వేసేసా ఫ్రీగా. ఆది గారు ఈ ప్రయాణం ఎలా సాగింది? మరి ఎర్ర సముద్రంలో ఈత కొట్టినట్టు జరిగింది. ఎర్ర సముద్రంలో ఈత కొట్టినట్టు అయిందా? ఇప్పుడు మనం వెహికల్ పార్క్ చేసేసుకొని స్టార్ట్ అయ్యాం పాదయాత్ర. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. నార్మల్ రోడ్ ఇది చూడండి, మట్టి రోడ్ వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. నార్మల్గా అయితే మాత్రం ఉండదు. మీకు నడిచేంత ఓపిక ఉంటేనే నడవండి, లేదంటే లేదు.
అరే వైర్లు పోయినా వాళ్ళ దగ్గర ఉన్న అందరూ అదే ప్రమాదంగా లెక్క చెప్పినప్పుడు తీయచ్చు మళ్ళీ మనం సార్ మళ్ళీ డబ్బింగ్ చెప్పండి बोलते घोड़ा సిచ్యువేషన్ ఇది ఎవరు చూపించట్లేదు ఇన్స్టాగ్రామ్లలో. అదొకటి వాటర్ ఫాల్స్ ఒకటి అవి ఎక్కడ చూపిస్తారు. ఈ తొక్కులాటలకి ఇవన్నీ ఎవరు చూపించట్లే. ఇది కూడా ఉంటుంది చూసుకోరు. ఆగమాగ మీద రగాలి రేవన్నా భక్తి నీకు నిలువులు సుక్క నిలువ జారీ అనుకో ఇదికే జూన్ కింది చలవేశ్వరంలో ఈ వాటర్ ఫాల్స్ అన్ని పెట్టారు కానీ ఇదో గిట్లు ఉంటుంది అని పెట్టలేదు. ఎవ్వడు పెట్టలే. ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టలే. ఎంత కష్టంగా ఉంటుంది చూసినవా. మీద కదా పంపించిన ఈ తొక్కులాట లేకపోయినా ఆగమేట మళ్ళీ अरे महादेवा नमः पार्वती पदे अरे महादेवा ओम नमः शिवाय ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ లడ్డు అలా పడతా బ్రో పడతా ओम नमः शिवाय అరే మహాదేవా
మహాదేవ హరే మహాదేవ హరే మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అమ్మా బస్ స్టాండ్ కాకుందంట బస్ స్టాప్ బస్ స్టాప్ బస్ స్టాప్ అందరూ మన కోసమే సందులో పెట్టిందే మన కోసం. బై